ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం. ప్రతి శనివారం నాడు యువవాణి యువజనుల కార్యక్రమంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన విజయం సాధిస్తున్నటువంటి యువతీ యువకుల ముచ్చట్లను, వారు సాధించిన విజయాలను వారి ముచ్చట్లలోనే వినిపిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాము. గ్రూప్ 4 పరీక్ష ద్వారా ట్రెజరీ శాఖలో ఉద్యోగం సాధించినటువంటి నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందినటువంటి కాలేరి మధుతో జి గంగమని పెట్టిన ముచ్చటను ఇప్పుడు విందాం. నమస్తే మధు గారు. హాయ్ మేడం. ముందుగా మీకు గ్రూప్ 4లో ఉద్యోగం సాధించినందుకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఉద్యోగం గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. నా పేరు మధు అండి, సన్ ఆఫ్ రాణి శివలింగం. మాది దిలావర్పూర్ విలేజ్. నేను 2016 బీటెక్ కంప్లీట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి చదువు మొత్తం ఎక్కడ సాగింది? 7th వరకు ఊర్లోనే, మళ్ళీ 10th బాగలవాడ శిశు మందిర్లో అయింది. టిల్ 10th వరకు తెలుగు మీడియం అయింది. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ ఇంగ్లీష్ మీడియంలో అయిపోయింది. తర్వాత బీటెక్ కంప్లీట్ కాగానే 2017లో FBO రాస్తే మళ్ళీ అది రిజల్ట్ వచ్చి 2019లో రిక్రూట్ అయ్యాను. మీరు దాని తర్వాత ఈ గ్రూప్ 4కి ప్రిపరేషన్ అనేది ఎలా? యాక్చువల్గా ఏదో ఒకటి ఇంకా ముందుకెళ్ళాలి అన్నది ఒకటి ఎప్పుడూ ఉంటుండే. సో అక్కడ ఎట్లన్నా అవకాశం ఉంది, అలాగే చేస్తా అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాబట్టి, ఆపర్చునిటీ కూడా వచ్చింది, ప్లస్ అవసరం కూడా ఉంది కాబట్టి అంతకు మించి పెద్ద మోటివేషన్ ఏం లేదు దానికి. దాని ప్రిపరేషన్ అనేది ఎలా ప్రిపేర్ అయ్యారు? టైమింగ్ సెట్టింగ్ కానివ్వండి, సిలబస్ సెట్టింగ్ కానివ్వండి. యాక్చువల్గా కొద్దిగా ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉందండి ఆల్రెడీ. సో మేజర్గా ఎగ్జామినేషన్ అనేది డిమాండ్ చేసేది క్రూషియల్ అండ్ క్వాలిటీ టైంని బాగా డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అట్లీస్ట్ 1000 లోపు ర్యాంక్ ఉండాలి కాబట్టి, నార్మల్ డిగ్రీ చదివినట్టు చదివితే రాదు. సో క్వాలిటీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి లీవ్ పెట్టేశాను. సో దానిలో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. లీవ్ పెట్టిన తర్వాత ప్రిపరేషన్లో కూడా ఎలాగో సోషల్ కన్స్టెంట్స్ ఉంటాయి, ఎకనామిక్ కన్స్టెంట్స్ ఉంటాయి. సో అవి స్మూత్ ఫంక్షన్ అవ్వడానికి అన్న వీళ్ళు స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి, జర్నీ సాఫీగా సాగడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఈజీగా అయిపోయింది జర్నీ. మీరు ఈ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యారా? ఇంకా వేరే వాటిని కూడా ప్రయత్నించారా? అట్లేం లేదండి, ఆల్మోస్ట్ అన్ని సేమ్ సిలబసే ఉంటాయి. వేరే మొన్న గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 4 మట్టుకు తీసుకుంటే పేపర్ 1 అనేది GS ఉంటుంది, పేపర్ 2 అనేది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లెక్క ఉంటుంది. మొన్న గ్రూప్ 3 తీసుకుంటేనేమో కంప్లీట్ 3 పేపర్స్ కంప్లీట్ GS ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్ సిలబసే ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ కూడా మొన్న రాసా. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో కంప్లీట్గా ఓవరాల్గా కలిపి చదివా. సో అన్నీ రాస్తూనే ఉన్నా, చూడాలి. అంటే మీరు ఒక గ్రూప్ 4 అనే కాకుండా అన్నిటికీ ప్రయత్నించారు? అన్నిటికీ ట్రై చేశానండి. సరేనండి, మీరు ఈ ప్రిపరేషన్ లో ఇంటికాడేనా, కోచింగ్ కి బయటకు వెళ్ళడం జరిగింది? బయటికి ఏం వెళ్ళలేదండి, సెల్ఫ్ ప్రిపరేషన్. మొత్తం ఇంట్లోనే పైన రూమ్ తీసుకొని మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ అయ్యా. సో ఆల్రెడీ కోచింగ్ అనేది ఎవరికండి, బిగినర్స్ కావాలి. గైడ్ ఏంటి, ఆ పాత్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ బుక్స్ కావాలి, కరెక్ట్ ఏది చదవాలి అన్న దానికోసం మనకు కోచింగ్ బాగా అవసరం ఉంటుంది. దాని తర్వాత మొత్తం సెల్ఫే కదా. సో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కోచింగ్ అవసరం అంత రాలేదు. సో ఇంటికాడే కూర్చొని చదివా. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ పరంగా కానివ్వండి, జీకే పర్పస్ కానివ్వండి, మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదన్నా మనము చూసుకోవాలి అంటే అలా మీరు ఎవరిని అడిగేవారు? ఎలా అంటే స్పెసిఫిక్ లేదండి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, మనకు అడిగే ఏ సమాధానమైనా దొరికే ఛాన్సెస్ ఉంది. స్పెసిఫిక్ గా ఒక ఫ్యాకల్టీకే పోయి అడగాల్సిన అవసరం ఏం లేదు కదా. యూట్యూబ్ ఛానల్ ఏ డౌట్ ఉన్నా నీకు 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వీడియోస్ ఉన్నాయి. డౌట్లు ఏమైనా ఉంటే ఇంటర్నెట్ లోనే రిలే అయ్యాయి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక్కరుగా ప్రిపేర్ అయ్యేవారా? మీతో పాటు మీ దోస్తులు కానివ్వండి ఇలా ఉండేవారా? లేదండి, నా సర్కిల్ మొత్తం బీటెక్ సర్కిల్ మొత్తం ఇక్కడ ఈ ఫీల్డే కాదు అసలు. నేను ఇటు వచ్చిన సెల్ఫ్ గా ఒక్కనే ప్రిపేర్ అయ్యా. ఇప్పుడు తమ్ముడు కూడా జాయిన్ అయ్యిండు, హీఈస్ ఆల్సో ప్రిపేరింగ్. ఇప్పుడు గ్రూప్ 4 లో మీకు ఏ ఉద్యోగం వచ్చింది? ట్రెజరీ డిపార్ట్మెంట్ అండి. అనుకున్నారా మీరు ఈ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఇది వస్తుంది అని? యా ఉండిందండి, కాకపోతే చెప్పలేం కదా అవతల వాళ్ళు ఎంతవరకు క్యాపబుల్ అనేది మనకు తెలియదు కదా. ఇది ఎట్లా ఉంటదంటే ఒక తెలియని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు ఉంటది. సో మన మట్టుకు అయితే ఐ హావ్ గివెన్ మై 100%. మీ కుటుంబం గురించి చెప్పండి. మీ నాన్నగారు, అమ్మగారు ఇంట్లో ఏమేం చేస్తుంటారు? అలాగే మీ ఈ విజయానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉందనుకుంటున్నారు మీరు? నాన్న బీడీ కమిషన్ ఏజెంట్ కమ్ ఫార్మర్, నా అమ్మ హోమ్ మేకర్, అన్న HDFCలో రీజనల్ మేనేజర్, తమ్ముడు చదువుతున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు లీవ్ పెట్టి చదవాలన్నప్పుడు కొద్ది ప్రాబ్లమ్ వస్తాయి. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినాం అప్పటికే. 2019 నుంచి 20 అంటే ఇక మళ్ళీ ఇప్పుడు లీవ్ పెట్టాలంటే మళ్ళీ ఎకనామిక్గా ప్రాబ్లం అవుద్ది. మళ్ళీ డబ్బులు అడగాలంటే
ఏదో కొద్ది ఇబ్బంది అవుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఈ సోషల్ ఈవిల్స్ నుంచి కానీ ఎకనామిక్ కాన్స్టెంట్స్ నుంచి కానీ ప్రాబ్లం రాకుండా నేను ఒక్కరికి చేతి జార్చకుండా దే ఆర్ సో సపోర్టివ్ అండ్ వాళ్ళ వల్లనే ఇది సాధ్యమైంది. అంటే మీరు ఇంత ముందు రాసి మార్కులు రాకుండా వెళ్ళిన పరీక్షలు ఉన్నాయా? అండి మొన్న డిఏఓ ఒకటి వచ్చి రాసా, అది పోయింది. అండ్ మొన్న యూపీఎస్ సివిల్ సర్వీస్ 2 మార్క్స్ పోయింది ప్రిలిమ్స్ లో. ఈ గ్రూప్ 1 ఈ వీటి దాంట్లోనే ఉండడం వల్ల సెంట్రల్ గా ఫోకస్ చేయలేకపోయినా. సో హోప్ఫుల్లీ ఇప్పుడు December 15th అయిపోయిన తర్వాత, గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా కాన్సన్ట్రేషన్. అంటే మీరు ఉద్యోగం చేస్తూ మళ్ళీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతారు? అవును, డెఫినెట్. అంటే టైం సెట్టింగ్ అనేది ఎలా ఇప్పుడు అనుకున్నారా, లేకుంటే మళ్ళీ ప్లానింగ్ చేసుకుంటారా? లేదండి, ఇప్పుడు జాబ్ చేస్తూ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అయిందండి. పోస్ట్ పోన్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం, చదివిందే చదవడం. ఆల్రెడీ ఇంతకుముందు లీవ్ ఎందుకు పెట్టానంటే కంప్లీట్ నాలెడ్జ్ లేదు అని. ఇప్పుడు ఆల్మోస్ట్ నాలెడ్జ్ వచ్చింది, జస్ట్ రివిజన్ మట్టుకు పెండింగ్ ఉందంతే. సో జాబ్ చేస్తూ చదవడం. ఇప్పుడు ఉద్యోగంకి న్యాయం చేయాలి, అలాగే మీరు చదువుతున్న దానికి కూడా సమయాన్ని కేటాయించాలి కదా. అంటే మీ మనసులో ఎలా ఉంది? అంటే మీతో అవుతుంది అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే? డెఫినెట్ గా అవుతుందండి, టైం డిసైడ్స్ కదా. నాకైతే ఉంది, ఇంకా మనసు ఉంది, డెఫినెట్ గా చేస్తా. ఎట్లయినా టైం అలకడి. మేజర్ గా అయితే నా ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఇది టాప్ ప్రియారిటీ అయి ఉండాలి. సో దీనికి టాప్ ప్రియారిటీ ఇచ్చినప్పుడే మనకు వస్తుంది కదా. సో డెఫినెట్ గా జాబ్ చేస్తూ ఇటు కూడా టైం అలకేట్ చేస్తూ. దీంట్లో ఛాలెంజెస్ ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది కాబట్టి నాకు బాధ్యతలన్నీ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ నేను జాబ్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం సాధించారు. మీలాగా ఇప్పటి పోటీ ప్రపంచంలో ఉండే యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలా ప్రిపేర్ కావాలి అని మీరు అనుకుంటున్నారు? పర్సిస్టెన్స్ అనేది మెయిన్ అండి. మేజర్గా ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే నేను స్టార్ట్ అవుతా అంటే కుదరదు. సో నోటిఫికేషన్ ముందే 1 year or 2 years. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ ఎగ్జామ్స్ మోస్ట్లీ ఫ్లక్చువేటివ్గా ఉంటాయి, అన్సర్టెనిటీ చాలా ఉంటుంది. సో 1-2 years ముందే ప్రాస్పెక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి. పర్సివరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, నేను కొడతా అన్నట్టు. సో పర్సిస్టెన్స్ కూడా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అటు చదివే ప్రాబ్లమ్స్ అన్నట్టు ఉంటే ఈ 3 ప్రాస్పెక్టివ్ ప్లాన్ చేసుకొని పర్సిస్టెంట్గా పర్సివరెన్స్ ఉంచుకొని చదివితే డెఫినెట్గా మనం అనుకున్న డిజైర్డ్ అవుట్కమ్ వస్తుంది ఖచ్చితంగా. దాంతో పాటు మీరు కొన్ని ప్రయత్నాలు చేసి మార్క్స్ రాలేవు, అయినా నేను దీనికి ప్రయత్నించాను అన్నారు కదా. మీలాగా చాలా యువత అంటే రాస్తారు, అందులో మార్క్స్ రాలేవా అక్కడితో వదిలిస్తూ అక్కడికే ఆపేస్తారు వాళ్ళ ప్రయాణాన్ని. అలాంటి వాళ్లకు మేజర్గా అంటే ఎగ్జామ్ ఇది లాంగ్ టర్మ్ పర్సిస్టెంట్ గా కూర్చున్న వాళ్ళకే వస్తుందండి. నేను ఒక 3-4 నెలలు చదివేసా, నాకు రాలేదు, నేను ఇన్కాపబుల్ అని కాదు. మోస్ట్లీ ఇది నాలెడ్జ్ బేస్డ్ కూడా కాదు. నువ్వు కంటిన్యూస్ ఉండి నీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందా, నువ్వు గెస్ చేసి కూడా పెట్టగలుగుతావు. సో కంటిన్యూ ఉండాలి. ఫెయిల్యూరే కదా ఫస్ట్ స్టెప్ వచ్చేది సక్సెస్ కి. సో నువ్వు ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటూ యాక్చువల్ ఫెయిల్యూర్ ఏదైందని రికగ్నైజ్ చేసుకుంటూ నెక్స్ట్ టైం ఆ ఫెయిల్యూర్ని రిపీట్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. సో నువ్వు ఫస్ట్ టైం ఫెయిల్ అయినా అనగానే గివప్ ఇస్తే దేర్ ఇస్ నో సెన్స్ కదా. సో నీకు కావాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ని ఫేస్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మళ్ళీ అవి రిపీట్ చేయాలి. ఇప్పటి యువతకి ఏ రంగం అనేది యూస్ఫుల్ గా ఉంది? వాళ్ళ చాయిస్ అండి. ఇప్పుడు పబ్లిక్ డిపార్ట్మెంట్ లో కానీ పబ్లిక్ సర్వీస్ లో రావాలంటే ఇటు రావాల్సిందే. అండ్ లేదు నాకు ఇదంతా కాదు, జిఎస్ చదవడం, ఇన్నేళ్ళు కూర్చోవడం అనేది లేదన్న సాఫ్ట్వేర్ సైడ్ కొద్దిగా ఇప్పుడు ఏఐ రావడం అదంతా అన్సర్టనిటీ చాలా అయింది, లే ఆఫ్స్ బాగా అయిపోతున్నాయి. సో ప్రిఫరెన్స్ అయితే ఇటు ఇవ్వడం బెటర్. ఎందుకంటే సేఫ్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, లైఫ్ అనేది ఒక సెక్యూర్ పేమెంట్ వస్తుంది, అండ్ పబ్లిక్ లో కూడా ఉన్నట్టు ఉంటుంది, ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది సొసైటీలో. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 years స్పెండ్ చేసినా పర్లేదు. సరే, మీరు సాధించే ఈ విజయాలకి కుటుంబం సపోర్ట్ చాలా ఉంది. అలాగే మీరు మీ ప్రయాణంలో స్నేహితులకు ఎంత పాత్ర ఇస్తారు మీ లైఫ్ లో? ఐ నీడ్ టు మెన్షన్ 2 names అండి, దీక్షి అండ్ రాజు. నా లో ఉన్నా హై ఉన్నా కానీ దే ఆల్వేస్ సపోర్టివ్. అన్న ఇట్లా కాదు, ఏం టెన్షన్ తీసుకోకు, ఐ క్రెడిట్ దెమ్. ఆయన ఇంకో ఆయన దాస్ అన్న అని ఉన్నాడు, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ వచ్చేస్తాడు. సో సపోర్ట్, నువ్వు చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఏదైనా తప్పులు చేసినా గానీ అరే తప్పు చేస్తున్నావు అని చెప్తారు. కాబట్టి అంటే స్నేహితుల పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. స్నేహితులు ఉంది, ఫ్రెండ్స్. ఇప్పుడు దాసన్న అని చెప్పిన ఆయన ఎక్స్టెండ్ ఫ్యామిలీ లాగా నాకు. సరేనండి, మధు గారు మీ ఉద్యోగం గురించి అలాగే మీ జీవిత విశేషాలను కూడా మాతో పంచుకున్నారు. మీరు తర్వాతి కాలంలో కూడా గ్రూప్ 1 or 2 కి ప్రిపేర్ అయ్యి దాంట్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గ్రూప్ 4 పరీక్ష ద్వారా ట్రెజరీ శాఖలో ఉద్యోగం సాధించినటువంటి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామానికి చెందినటువంటి కాలేరి మధుతో గంగమ్మని పెట్టిన ముచ్చటను విన్నాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.